హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైష్ణవిస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో స్పైసీగా పాప్కార్న్ సూప్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ సూప్ మొత్తం తయారు చేసిన తర్వాత ఆ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత చిక్కగా ఉందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడివేడిగా తాగితేనే బాగుంటుంది. ఈ ప్యాకెట్స్ మనకి సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతాయి, 10 రూపీస్ ఒక్కొక్కటి. చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే ఉంటుంది మొత్తము. ఏంటి స్పెషల్ ఈరోజు? సూపా? పాప్కార్న్ సూప్. పాప్కార్న్ సూప్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఓకే, చెప్తా. బాగుంది, సూపర్ ఉంది. బాగుంది. వా, ఎంత బాగుందో పాప్కార్న్ సూప్. నిజంగా సూపర్ ఉందమ్మా. వేడి ఉంది. సూపర్. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ అనేది వేసేసుకోవాలి. మనకు ఒక సూప్ ప్యాకెట్కి 1 గ్లాస్ మాత్రమే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువేం అవసరం లేదు. ఆ తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేయాలి. ఆ సూప్ ప్యాకెట్లో సాల్ట్ ఉంటుంది, కానీ మనం ఇంకా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. ఆ విధంగా వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత మనం సూప్ ముందుగా చూసాం కదా, ఆ పొడి మొత్తం దాంట్లో వేసేయాలి. చూస్తున్నారు కదా, ఆ విధంగా వేసి మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత చూస్తున్నారు కదా, ఆ విధంగా ఉంటుంది. బాగా బాయిల్ అవుతుంది కదా. కొద్దిసేపు మేమైతే 2 ప్యాకెట్స్ వేసుకున్నాము. 2 ప్యాకెట్స్కి 1.5 గ్లాస్ వాటర్ వేసేసాను. చూస్తున్నారు కదా ఎంత చిక్కగా ఉందో. కొద్దిసేపటికే చిక్కబడుతుంది మొత్తము. ఒక 10 నిమిషాలకే మొత్తం సూప్ అనేది రెడీ అయిపోతుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈవినింగ్ కూడా తాగొచ్చు చేసుకొని. అంతే ఫ్రెండ్స్, బాయ్. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.